హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రిచ్ లైఫ్ అనుభవించాలని తపనతో ఉన్నవారు కేవలం ఉద్యోగ ఆదాయం పైన ఆధారపడితే సరిపోదు. ఎందుకంటే ఖర్చులు, అవసరాలు, హాబీలతో పాటు పొదుపులు కూడా కలుపుకుంటే చేతిలో మిగిలేది చాలా తక్కువే. అందుకే అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా అదనపు ఆదాయ మార్గం అవసరమవుతుంది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ఆర్థిక నిపుణులు కూడా దీన్ని నిరంతరం సూచిస్తూ ఉంటారు. చాలామంది తమ ఆలోచనల ఆధారంగా, నైపుణ్యాల అనుసారంగా సైడ్ ఇన్కమ్లను ఏర్పరచుకుంటుంటారు. ఆన్లైన్ వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లోకి వెళ్లడం వంటి మార్గాలను చాలామంది ఎంచుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ తమ అభిరుచులు, ఆసక్తులు, అనుభవాల ఆధారంగా ఓ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుని అదనపు ఆదాయాన్ని సంపాదించగలుగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ విశేషమైన మరియు అంతగా చర్చకు రాని అవకాశాన్ని మీకు పరిచయం చేయబోతున్నాం. అదే అగ్రి బిజినెస్. ఇది వ్యవసాయంపై ఆధారపడిన వ్యాపార మార్గం. ఇందులోనూ ఓ ప్రత్యేకమైన ఒక అద్భుతమైన రంగం ఉంది: గంధపు చెక్క తోటల పెంపకం. మన సంస్కృతిలో గంధానికి ఉన్న ప్రాధాన్యత ఎంత చెప్పినా తక్కువే. గంధపు చెక్కకు ఉన్న సుగంధత, ఆరోగ్య ప్రయోజనాలు, మార్కెట్లో దాని విలువ అత్యధికంగా ఉండటంతో ఇది ఎంతో ఆదాయకరమైన మార్గంగా నిలుస్తోంది. వాణిజ్యపరంగా పెంచాలంటే ముందుగా సరైన నేల, వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాలే దీనికి అనుకూలంగా ఉంటాయి. విత్తనాల ఎంపిక కూడా ప్రాధాన్యమైన అంశం. నాణ్యమైన జంజుపరమైన మొలకలు లేదా విత్తనాల ద్వారానే మంచి దిగుబడి ఆశించవచ్చు. సాధారణంగా ఇవి మొదట నర్సరీలలో పెంచి ఆపై తోటల్లో మారుస్తారు. సాగు మొదలైన తర్వాత చెట్ల ఆరోగ్య పరిరక్షణ కోసం నీటి పంపకం, తెగుళ్ల నివారణ, కత్తిరింపు వంటి అంశాలను నిర్లక్ష్యం చేయకూడదు. ఈ చర్యల వలె చెట్టులో సుగంధ నూనెతో నిండిన హార్ట్వుడ్ సక్రమంగా అభివృద్ధి చెందుతుంది. గంధపు చెట్ల సాగు వేగంగా ఫలితాలిచ్చే వ్యవహారం కాదు. దీర్ఘకాలం దృష్టితో ఈ బిజినెస్లోకి దిగాలి. ఇక పరిపక్వం కావడానికి చాలామందికి తెలియని విధంగా 10 నుంచి 20 సంవత్సరాల సమయం పడుతోంది. అయితే సేంద్రియ పద్ధతులు అమల్లోకి తెచ్చినట్లయితే ఈ వ్యవధిని 10 నుంచి 15 నెలల్లోకి తగ్గించవచ్చు. మొదటి 8 సంవత్సరాల్లో గణనీయమైన సంరక్షణ అవసరం ఉండదు. కానీ ఆ తర్వాత చెట్లపై అక్రమ వేటగాళ్లు, జంతువుల నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి రక్షణ చర్యలు తీసుకోవాలి. ఇసుక లేదా మంచుతో నిండిన నేలలను మినహాయిస్తే దాదాపు అన్ని ప్రాంతాల్లో గంధపు చెట్లు పెరిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. వీటికి సరైన అనుభవంతో సాగు చేస్తే అసాధారణమైన లాభాలు పొందొచ్చు. సాధారణంగా ఒక గంధపు చెట్టు ద్వారా సంవత్సరానికి 3 నుంచి 5 లక్షల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అదే 5 నుంచి 10 చెట్లు పెంచితే ఏడాదికి 30 లక్షలు. మరి 100కు పైగా చెట్లను పెంచిన వారు విజయవంతంగా సాగు చేస్తే వార్షికంగా 5 కోట్ల ఆదాయం పొందే వీలుంది. చాలామంది వ్యాపార రంగాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఈ కాలంలో వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న గంధపు చెక్క సాగు ఒక స్థిరమైన, లాభదాయకమైన మార్గంగా నిలుస్తోంది. ఇది మన భవిష్యత్తు ఆదాయానికి స్థిరతను ఇచ్చే సాధ్యమవుతుంది. మీరు కూడా దీన్ని పరిశీలించి దీర్ఘకాలిక విజయం దిశగా అడుగులు వేయొచ్చు. షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్